ఓం సద్గురుభ్యో నమః. గురుబ్రహ్మం గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. సూక్ష్మములో మోక్షం. చినరామచంద్ర సుజ్ఞాన శతకం. సంసారమందుండి సాధించే మోక్ష మార్గం. 13వ అధ్యాయము. 1. దైవమనగానేమి, బట్టబయలు మరియు కేవలాత్మ అనగానేమి. 2. ఆత్మ పుట్టుక. 3. పంచభూతముల పుట్టుక. 4. పంచభూతముల గుణముల గురించి పద్యములు, భావము, వివరణ మరియు 2 తత్వములు. ముఖ్యముగా పురుషార్థములైన ధర్మమర్థ కామ మోక్షముల 4 గురించి 9, 10, 11, 12 అధ్యాయములలో వివరించబడినవి. ఇప్పుడు దైవమనగానేమి, బట్టబయలు, కేవలాత్మ అనగానేమి. 2. ఆత్మ పుట్టుక. 3. పంచభూతముల పుట్టుక. 4. పంచభూతముల గుణముల గురించి చెప్పబడుచున్నది, వివరించబడుచున్నది. ఇట్టి జగములేవి పుట్టక పూర్వంబు, ఇట్టి జగములేవి పుట్టక పూర్వంబు, సర్వము గలిగుండె సందులేక, సర్వము గలిగుండె సందులేక, బట్టబయలు ఎనడి పరబ్రహ్మ ఎనునది, బట్టబయలు ఎనడి పరబ్రహ్మ ఎనునది, వేదమూచిన రామచంద్రబోధ, వేదమూచిన రామచంద్రబోధ. భావము. ఈ జగములేవి పుట్టక పూర్వంబే సర్వము సందులేక కలిగియున్నది బట్టబయలు అనేది పరబ్రహ్మము అనగా దైవము అని భావము. ఈ విధముగా బట్టబయలనేడి పరబ్రహ్మమును దైవమును ఎరిగించినట్టి వేదము జ్ఞానము చినరామచంద్రబోధ. కేవలాత్మయనెడి దైవంబు అది ఏను, కేవలాత్మయనెడి దైవంబు అది ఏను, అచలమనగ బయలు ననగనది, అచలమనగ బయలు ననగనదియే, పరబయలని అన్న పరిపూర్ణమన్నదే, పరబయలని అన్న పరిపూర్ణమన్నదే, వేదమూచిన రామచంద్రబోధ, వేదమూచిన రామచంద్రబోధ. భావము. బట్టబయలనెడి దైవమునకే కేవలాత్మయనెడి దైవమని అందురు. బట్టబయలనే దైవమునకు కేవలాత్మ అచలము, బయలు పరబయలు పరిపూర్ణమనియు మొదలగు పేర్లతో చెప్పబడుచుండును. కదలెడిదియుగాదు కనపడేదియుగాదు, కదలెడిదియుగాదు కనపడేదియుగాదు, గుర్తు ఏమి లేదు గుణము లేదు, గుర్తు ఏమి లేదు గుణము లేదు, పలుక పలకమదికి పలుకరాకున్నది, పలుకు పలకమదికి పలుకురాకున్నది, వేదమూచిన రామచంద్రబోధ, వేదమూచిన రామచంద్రబోధ. భావము. పరిపూర్ణమనే దైవము కదిలేది కాదు, కంటికి కనపడేది కాదు, గుర్తు పట్టుకోవడానికి ఏ గుర్తు లేదు, ఏ గుణము లేదు. అందువలన ఇట్టి దట్టిదని పలుకడానికి మదికి నోట పలుకరాకయున్నది. కావున ఏమీయూ లేక యా బయలు ఆ బట్టబయలు సర్వము ఒకటిగానే అనగా ఏకరీతిగానే ములుగుచ్చు సందులేక సర్వము కలిగియున్నది అని భావము. ఈ విధముగా పరిపూర్ణమనే పరబ్రహ్మమును
అనగా దైవమును గురించి వివరించినట్టి వేదము జ్ఞానము చినరామచంద్రబోధ. ఆత్మ పంచభూతముల పుట్టుక. బట్టబయలు యందు ఎట్టిదేమియు లేక, బట్టబయలు యందు ఎట్టిదేమియు లేక, ఆత్మయనెడిదొకటి యందు దోచే, ఆత్మయనెడిదొకటి యందు దోచే. అది ఏ శక్తి మాయ అది చైతన్యంబు, అది ఏ శక్తి మాయ యది చైతన్యంబు, వేదము చినరామచంద్రబోధ, వేదము చినరామచంద్రబోధ. భావము. బట్టబయలు ఏమీయూ లేక స్వతహా సిద్ధముగా ముళ్ళు కొనగుచ్చు సందులేక సర్వము కలిగి ఉన్నది. అట్టి బట్టబయలునందు ఆత్మయనున్నది ఒకటి తోచబడిను. అది ఏ అనగా దానిని సద్గురువులు శక్తిమాయ చైతన్యము అని చెప్పబడినది. ఈ విధముగా వివరంగా ఆత్మ పుట్టుక నెరిగించిన వేదము జ్ఞానము చినరామచంద్రబోధ. ఆత్మ పంచభూతముల పుట్టుక. ఆత్మ పుట్టక చూడ యాయ స్వయంబుగా, ఆత్మ పుట్టక చూడ యాయ స్వయంబుగా, ఆత్మయందుగలిగే ఆకాశంబు, ఆకాశంబునందు యాగాలి పుట్టెను, ఆకాశంబునందు యాగాలి పుట్టెను, వేదము చినరామచంద్రబోధ, వేదము చినరామచంద్రబోధ. భావము. ఆత్మ పుట్టుక స్వయంభువు గావున అట్టి ఆత్మయందు ఆకాశము కలిగెను. అట్టి ఆకాశమునందు గాలి అనగా వాయువు పుట్టెను అని భావము. ఈ రీతిగా ఆత్మయందు ఆకాశము, ఆకాశమునందు వాయువు కలిగినని వివరించినట్టి వేదము జ్ఞానము చినరామచంద్రబోధ. గాలియందు బుట్టె ఘనమగు యజ్ఞియా, గాలియందు బుట్టె ఘనమగు యజ్ఞియా, అగ్నియందు బుట్టె ఎట్టి జలము, అగ్నియందు బుట్టె ఎట్టి జలము, జలమునందు బుట్టె చక్కని ధరణియా, జలమునందు బుట్టె చక్కని ధరణియా, వేదము చినరామచంద్రబోధ, వేదము చినరామచంద్రబోధ. భావము. గాలియందు అనగా వాయువునందు అగ్ని పుట్టెను, అగ్నియందు జలము పుట్టెను, జలమునందు ధరణి అనగా భూమి పుట్టెను అని భావము. ఈ విధముగా వాయువునందు అగ్ని, అగ్నియందు జలము, జలమునందు ధరణి అనగా భూమి కలిగినని వివరించినట్టి వేదము జ్ఞానము చినరామచంద్రబోధ. నింగి గాలి అగ్ని నీరంబు ధరణియా, నింగి గాలి అగ్ని నీరంబు ధరణియా, పంచభూతములని పలికె బుధులు, పంచభూతములని పలికె బుధులు, వాటి గుణములివియే వరసగా వినుడింకా, వాటి గుణములివియే వరుసగా వినుడింకా, వేదము చినరామచంద్రబోధ, వేదము చినరామచంద్రబోధ. భావము. ఒకటి ఆకాశము, రెండు వాయువు అనగా గాలి, మూడు అగ్ని, నాలుగు జలము, ఐదు ధరణి అనగా భూమి. ఈ ఐదింటిని పంచభూతములని బుధులు చెప్పిరి అని భావము. ఈ విధముగా ఘనమైనటువంటి పంచభూతముల గురించి నెరిగించినట్టి
వేదము జ్ఞానము చినరామ చంద్రబోధ. పంచభూతముల గుణములు మరియు ఓంకారమును గుర్తించుట. ఆకాశంబు గుణము యగును శబ్దంబయా, ఆకాశంబు గుణము యగును శబ్దంబయా, అదియ ఓం యనుచు నీ మదియు నెరుగు, అదియ ఓం యనుచు నీ మదియు నెరుగు. గాలి యొక్క గుణము ఘనముగా స్పర్శయా, గాలి యొక్క గుణము ఘనముగా స్పర్శయా, వేదము చినరామచంద్రబోధ, వేదము చినరామచంద్రబోధ. భావము. ఆకాశము యొక్క గుణము శబ్దమనియు, యా శబ్దమే ఓంకారమనియు నెరుగుము. మరియు వాయువు యొక్క గుణము స్పర్శయనియు, అనగా తాకుటయనియు ఎరుగుము అని భావము. ఈ విధముగా ఆకాశము యొక్క గుణము శబ్దమనియు, ఆ శబ్దమే ఓంకారమనియు, మరియు వాయువు అనగా గాలి యొక్క సహజ గుణము స్పర్శయనియు, అనగా తాకుటనియు వాటి సహజ గుణమును ఎరిగించినట్టి వేదము జ్ఞానము చినరామ చంద్రబోధ. అగ్ని యొక్క గుణము నగుణయా రూపంబు, అగ్ని యొక్క గుణము నగుణయా రూపంబు, అప్పు గుణము జూడు యదే రసము, అప్పు గుణము జూడు యదే రసము. వసుధ గుణము జూడ వాసనాయ గుణయా, వసుధ గుణము జూడ వాసనాయ గుణయా, వేదము చినరామచంద్రబోధ, వేదము చినరామచంద్రబోధ. భావము. అగ్నిభూతము యొక్క గుణము రూపము, అప్పు అనగా జలము, జలభూతము యొక్క గుణము రసము, వసుధ గుణము అనగా పృథ్వీ గుణము, వాసన అనగా గంధము అని ఎరుగుము. ఈ విధముగా అగ్ని జలము పృథ్వీభూతముల సహజ గుణముల నెరిగించినట్టి వేదము జ్ఞానము చినరామ చంద్రబోధ. వివరణ. 1 ఆకాశము యొక్క సహజ గుణము శబ్దము. 2 వాయు అనగా గాలి యొక్క సహజ గుణము స్పర్శ అనగా తాకుట. 3 అగ్ని యొక్క సహజ గుణము రూపము. 4 జలము యొక్క సహజ గుణము రసము. 5 పృథ్వీ యొక్క సహజ గుణము వాసన అనగా గంధము అని, ఇవి వాటి యొక్క సహజ గుణములని ఎరుగవలేను. ఈ పంచభూతములకు అనగా ఆకాశము వాయువు అగ్ని జలములకు ఈ సహజ గుణములు ఒక్కొక్కటియే కాక అవి పుట్టినటువంటి భూతముల గుణములు కూడా కలిగియుండునని ఎరుగవలేను. ఎట్లనగా 1వది ఆకాశభూతము, దీని సహజ గుణము శబ్దము, 1 కలిగియుండును. 2వది వాయువు, దీని సహజ గుణము స్పర్శ, ఇది ఆకాశభూతము నుండి కలిగినది. కావున ఆకాశము యొక్క గుణము శబ్దము, తన సహజ గుణము స్పర్శ. కావున వాయువు శబ్ద స్పర్శయను 2 గుణములు కలిగి ఉన్నది. 3వది అగ్ని, అగ్నిభూతము యొక్క సహజ గుణము రూపము, 1యే గాని ఆకాశము నుండి వాయువు వాయువు నుండి అగ్ని కలిగినందువలన ఈ అగ్నిభూతముకు ఆకాశ గుణము శబ్దము, వాయువు యొక్క గుణము స్పర్శ, తన యొక్క సహజ గుణము రూపముతో కలుపుకొని అగ్నికి 1 శబ్ద 2 స్పర్శ 3 రూపములనేడి 3 గుణములు కలిగి ఉన్నది. 4వది జలము, జలము యొక్క సహజ గుణము రసము, 1 కానీ ఆకాశము నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి జలము కలిగినందువలన ఆ జలముకు ఆకాశ గుణము శబ్దము, వాయువు యొక్క గుణము స్పర్శ, అగ్ని యొక్క గుణము రూపము, తన యొక్క సహజ గుణము రసముతో కలుపుకొని జలభూతము శబ్ద స్పర్శ రూప రసములనేడి 4 గుణములు కలిగి ఉన్నది. 5వది పృథ్వీ అనగా భూమి, పృథ్వీ
అనగా భూమి యొక్క సహజ గుణము వాసన, గంధము ఒకటే కానీ ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, ఆ జలము నుండి పృథ్వీ అనగా భూమి కలిగినందున ఆకాశ గుణము శబ్దము, వాయువు యొక్క గుణము స్పర్శ, అగ్ని యొక్క గుణము రూపము, జలము యొక్క రూపము రసము తన సహజ గుణము వాసనతో అనగా గంధముతో కలుపుకొని పృథ్వీ అనగా భూమి శబ్ద స్పర్శ రూప రసగంధములు అనేడి 5 గుణములు కలిగి ఉన్నదని ఎరుగవలయును. ఈ విధముగా దైవమును గురించి ఆత్మ పంచభూతముల పుట్టుకల గురించి వివరించబడినది. ఎవరైతే గురుబిడ్డలు కానీ గురుబిడ్డలు కానివారు కానీ ఈ ఆత్మజ్ఞానమును విని గ్రహించుకొనినా చదివి గ్రహించుకొనినా అట్టి వారలందరకు మోక్షదారి దొరికి మోక్షము ప్రాప్తించి జీవనముక్తులై మోక్షాతీతపు పదవి పొందగలరు. వినండి, విని గ్రహించండి, చదవండి, చదివి గ్రహించండి. వచ్చే వీడియోలో బ్రహ్మమనగానేమి, దేహము దేహి ఏర్పడిన విధము వివరించబడును, సాంఖ్యయోగము వివరించబడును. ఇప్పుడు 2 తత్వములు. ఇప్పుడు ఒక తత్వము, పట్టీతి శ్రీ గురుని పాదం. పట్టీతి శ్రీ గురుని పాదం మెచ్చి చూపెనే ఇల మోక్ష మార్గం. పట్టీతి శ్రీ గురుని పాదం మెచ్చి చూపెనే ఇల మోక్ష మార్గం. పావనమైంది జన్మం గురుస్వామియే నా పాలి దైవం. పావనమైంది జన్మం గురుస్వామియే నా పాలి దైవం. పట్టీతి శ్రీ గురుని పాదం మెచ్చి చూపెనే ఇల మోక్ష మార్గం. భోగాల కోసము మనిషి ఎన్నెన్నో శ్రమలు బడవలసనే అలసి. భోగాల కోసము మనిషి ఎన్నెన్నో శ్రమలు బడవలసనే అలసి. రోగాల కోసము మనిషి ఏ శ్రమలు పడకుండానే వచ్చు కలసి. రోగాల కోసము మనిషి ఏ శ్రమలు పడకుండానే వచ్చు కలసి. పట్టీతి శ్రీ గురుని పాదం మెచ్చి చూపెనే ఇల మోక్ష మార్గం. కోరిన రావు సుఖాలు కోరకుండానే వచ్చు కష్టాలు. కోరిన రావు సుఖాలు కోరకుండానే వచ్చు కష్టాలు. పిలచిన పలుకడు దైవం పిలవకుండానే పిలుచురా దయ్యం. పిలిచిన పలుకడు దైవం పిలవకుండానే పిలుచురా దయ్యం. పట్టీతి శ్రీ గురుని పాదం మెచ్చి చూపెనే ఇల మోక్ష మార్గం. ఆలోచించిన రాదే జ్ఞానం ఆలోచించకుండానే వచ్చు అహంకారం. ఆలోచించిన రాదే జ్ఞానం ఆలోచించకుండానే వచ్చు అహంకారం. వెలగాలి ఓ జ్ఞాన దీపం పారిపోవాలి నాలో అజ్ఞానం. వెలగాలి ఓ జ్ఞాన దీపం పారిపోవాలి నాలో అజ్ఞానం. పట్టీతి శ్రీ గురుని పాదం మెచ్చి చూపెనే ఇల మోక్ష మార్గం. మృక్కంగ శ్రీ గురుని పాదం నాలో వెలిగించెనే జ్ఞాన దీపం. మృక్కంగ శ్రీ గురుని పాదం నాలో వెలిగించెనే జ్ఞాన దీపం. వెలిగించెనే జ్ఞాన దీపం నా గురుడు చూపించెనే జ్యోతి రూపం. వెలిగించెనే జ్ఞాన దీపం నా గురుడు చూపించెనే జ్యోతి రూపం. పట్టీతి శ్రీ గురుని పాదం మెచ్చి చూపెనే ఇల మోక్ష మార్గం. జ్యోతి దర్శనంబుయాయే చూడంగా నా జన్మమే ధన్యమాయే. జ్యోతి దర్శనంబుయాయే చూడంగా నా జన్మమే ధన్యమాయే.
నా జన్మమే ధన్యమాయే, నా మనసు ఆనందములో ఊగిపాయే. నా జన్మమే ధన్యమాయే, నా మనసు ఆనందములో ఊగిపాయే. పట్టితి శ్రీ గురుని పాదం, మెచ్చి చూపెనే ఇల మోక్ష మార్గం. 3 వాక్యములిచ్చినాడే, శ్రీ గురుడు మూటి మర్మము తెలిపినాడే. 3 వాక్యములిచ్చినాడే, శ్రీ గురుడు మూటి మర్మము తెలిపినాడే. ద్వాదశియు నిజము ఎన్నాడే, సద్గురుడు షోడశిని విడువమన్నాడే. ద్వాదశియు నిజము ఎన్నాడే, సద్గురుడు షోడశిని విడువమన్నాడే. పట్టితిని శ్రీ గురుని పాదం, మెచ్చి చూపెనే ఇల మోక్ష మార్గం. అచల సూచన ఇచ్చినాడే, సంజ్ఞచే అచల బ్రహ్మము చూపినాడే. అచల సూచన ఇచ్చినాడే, సంజ్ఞచే అచల బ్రహ్మము చూపినాడే. మోక్షతీతుల చేసినాడే, మమ్ముల అచల సిద్ధుల చేసినాడే. మోక్షతీతుల చేసినాడే, మమ్ముల అచల సిద్ధుల చేసినాడే. పట్టితి శ్రీ గురుని పాదం, మెచ్చి చూపెనే ఇల మోక్ష మార్గం. ధరణి ఉప్పాలూరి పురము, చినరామచంద్ర గురుని బోధ వినుము. ధరణి ఉప్పాలూరి పురము, చినరామచంద్ర గురుని బోధ వినుము. భ్రాంతిరహితపు బోధ గనుము, ఇది మరల జన్మకు రానట్టి విధము. భ్రాంతిరహితపు బోధ గనుము, ఇది మరల జన్మకు రానట్టి విధము. పట్టితి శ్రీ గురుని పాదం, మెచ్చి చూపెనే ఇల మోక్ష మార్గం. పట్టితి శ్రీ గురుని పాదం, మెచ్చి చూపెనే ఇల మోక్ష మార్గం. మెచ్చి చూపెనే ఇల మోక్ష మార్గం. మెచ్చి చూపెనే ఇల మోక్ష మార్గం. ఇప్పుడు మరి ఒక తత్వము. ఉత్తది బట్టబయలు ఏమీ లేదన్నా. ఉత్తది బట్టబయలు ఏమీ లేదన్నా, ఉన్నది సర్వంబు నిండిన స్వామిని గణరన్నా. ఉత్తది బట్టబయలు ఏమీ లేదన్నా, ఉన్నది సర్వంబు నిండిన స్వామిని గణరన్నా. చిలక పలుకులు చిందులాటలు చిలుకకైనన్నా, ఆ చిలుక శాస్త్రములెన్నో చెప్పి తుర్రు మనునన్నా. చిలుక పలుకులు చిందులాటలు చిలుకకైనన్నా, ఆ చిలుక శాస్త్రములెన్నో చెప్పి తుర్రు మనునన్నా. ఉత్తది బట్టబయలు ఏమీ లేదన్నా, ఉన్నది సర్వంబు నిండిన స్వామిని గణరన్నా. రంకు బొంకులు వగల మాటలు రందికేనన్నా, యా రంది పుట్టిన సంధి నెరుగు సుజ్ఞానివేనన్నా. రంకు బొంకుల వగల మాటలు రందికేనన్నా, యా రంది పుట్టిన సంధి నెరుగు సుజ్ఞానివేనన్నా. ఉత్తది బట్టబయలు ఏమీ లేదన్నా, ఉన్నది సర్వంబు నిండిన స్వామిని గణరన్నా. అహము గలిగిన వారికెప్పుడు పరము లేదన్నా, యాహము దృంచిన వారికే పరబ్రహ్మ నెరుకన్నా. అహము గలిగిన వారికెప్పుడు పరము లేదన్నా, యాహము దృంచిన వారికే పరబ్రహ్మ నెరుకన్నా. ఉత్తది బట్టబయలు ఏమీ లేదన్నా, ఉన్నది సర్వంబు నిండిన స్వామిని గణరన్నా. ఎరిగి నానని ఎగరబోకన్నా, యా ఎరిగి విడిచినదేదో కాస్త విప్పి చెప్పన్నా.
ఎరిగినానని ఎగరాబోకన్నా, యా ఎరిగి విడిచినదేదో కాస్త విప్పి చెప్పన్నా. ఉత్తాది ఈ బట్ట బయలు ఏమీ లేదన్నా, ఉన్నది సర్వంబు నిండిన స్వామిని గనరన్నా. చూచేదాన్ని లేదు ఎనబహు చిక్కూరోరన్నా, పరమా గురుని పంచాజరిత ఫలితమోయన్నా. చూచేదాన్ని లేదు ఎనబహు చిక్కూరోరన్నా, పరమా గురుని పంచాజరిత ఫలితమోయన్నా. ఉత్తాది ఈ బట్ట బయలు ఏమీ లేదన్నా, ఉన్నది సర్వంబు నిండిన స్వామిని గనరన్నా. వాదభేదములకు కాదిది వైనా మెరుగన్నా, వట్టి భ్రమలు వదులుకుంటే పరము పదమన్నా. వాదభేదములకు కాదిది వైనా మెరుగన్నా, వట్టి భ్రమలు వదులుకుంటే పరము పదమన్నా. ఉత్తాది బట్ట బయలు ఏమీ లేదన్నా, ఉన్నది సర్వంబు నిండిన స్వామిని గనరన్నా. వట్టి మాటలాచే భ్రమలు ఉడిగిపోవన్నా, గట్టిగా గురువాక్యము బట్టి అరికట్టవలెనన్నా. వట్టి మాటలాచే భ్రమలు ఉడిగిపోవన్నా, గట్టిగా గురువాక్యము బట్టి అరికట్టవలెనన్నా. ఉత్తాది బట్ట బయలు ఏమీ లేదన్నా, ఉన్నది సర్వంబు నిండిన స్వామిని గనరన్నా. ఓబూల గురు బోధ జ్ఞానము మనకు గుర్తన్నా, చినరామచంద్రుడు చిక్కు విప్పెను చరణమేలన్నా. ఓబూల గురు బోధ జ్ఞానము మనకు గుర్తన్నా, చినరామచంద్రుడు చిక్కు విప్పెను చరణమేలన్నా. ఉత్తాది బట్ట బయలు ఏమీ లేదన్నా, ఉన్నది సర్వంబు నిండిన స్వామిని గనరన్నా. ఉత్తాది బట్ట బయలు ఏమీ లేదన్నా, ఉన్నది సర్వంబు నిండిన స్వామిని గనరన్నా. ఉన్నది సర్వంబు నిండిన స్వామిని గనరన్నా. ఉన్నది సర్వంబు నిండిన స్వామిని గనరన్నా. ఇది శ్రీ మద్గురు చినరామచంద్రయ్య గారిచే రచింపబడిన 13వ అధ్యాయం సంపూర్ణం. జై సద్గురు మహారాజుకి జై.